జానకి వాణి వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చుని ఉంటారు. ఈరోజు ఎవరైనా బకరా దొరుకుతారా అని ఎదురు చూస్తున్నారు అక్క చెల్లెళ్ళు. ఇంతలో దూరంగా రంగయ్య కనిపించాడు. ఏమే చెల్లి, చూసావా? ఆ రంగయ్య చేతిలో బ్యాగ్ కూడా ఉంది. నాకు తెలిసి డబ్బులు బ్యాంకులో వేయడానికి తీసుకెళ్తున్నట్టున్నాడు. ఇదే మంచి టైం. నువ్వు ఆయన్ని మాటల్లో పెట్టు, నేను ఈలోపు బ్యాగ్ తీసుకుని పారిపోతాను. అలా చేస్తే ఆయన మన గురించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు కదే. త్వరగా ఏదో ఒకటి ఆలోచించాలి, లేకుంటే ఆయన వెళ్ళిపోతాడు. జానకి వాణి అలా మాట్లాడుకుంటూ ఉండగా రంగయ్యే అక్కడికొస్తాడు. అబ్బబ్బా, ఏం వాన! నిన్నటి నుండి కురుస్తూనే ఉంది. వర్షంలో ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, పైగా చేతిలో బ్యాగ్ కూడా ఉంది. ఇది చాలా విలువైందమ్మా. ఈరోజు దీన్ని ఒక చోటుకి తీసుకెళ్ళాలి. రంగయ్య అలా అనగానే వాణి మురిసిపోయింది. తన అక్క జానకి చెవిలో, చూసావా అక్క, విలువైందంటున్నాడు. అవును, నాకు తెలిసి చాలా డబ్బున్నట్టుంది. బ్యాంకుకే అనుకుంటా. ఈ ఆలస్యం ఎందుకు, ఆ బ్యాగ్ తీసుకుని పారిపోదాం. అలాగే పారిపోదాం. 1 2 3 అంటూ రంగయ్య చేతిలో బ్యాగ్ తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. చాలా దూరం వెళ్ళిన తరువాత ఆ బ్యాగ్లో ఏముందో చూస్తారు. బ్యాగ్ తీసి చూస్తే అందులో రంగయ్య ప్లాస్టిక్ పళ్ళ సెట్ ఉంది. అది చూసి వాణి షాక్ అయింది. విలువైందంటే డబ్బే అనుకున్నాం, ఆ రంగయ్య పళ్ళ సెట్ అనుకోలేదు. ఇంతలో దూరంగా రంగయ్య అరుస్తూ వస్తుంటాడు. అది చూసిన అక్క చెల్లెళ్ళు ఆ బ్యాగ్ పడేసి అక్కడి నుండి పరారవుతారు.